ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారండి. సో ఫస్ట్ వచ్చేసి నాగా, తర్వాత వచ్చేసి మన షాకిబ్, అలాగే తర్వాత ప్రసన్న కుమార్ గారు. సో ప్రసన్న కుమార్ గారు బిగ్ బాస్ కి పనికి వస్తారా? అతను ఆలోచించే ప్రకారం అతను చాలా ఎక్కువ నొప్పించే వ్యక్తి కాదు ఎదుటి వాళ్ళను, కానీ అలాంటి వ్యక్తి బిగ్ బాస్ కి అవసరమా? అలాగే మనకు నాగా అసలు అతని అపియరెన్స్ అదంతా చూస్తేనే ఒక సింపుల్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు, కానీ అతను పెట్టే పాయింట్స్ కానీ, అతను ఆడే విధానం కానీ, అతను మాట్లాడే పాయింట్స్ కానీ బాగున్నాయి. కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తాడా లేదా, ఇతను కూడా పనికొస్తాడా లేదా అనేది కూడా చూద్దాము. అలాగే షాకిబ్ ని గేమ్ నుంచి అవుట్ చేశారు కదా, సో అక్కడ జడ్జెస్ ఓవర్ యాక్షన్ ఏమైనా అనిపించిందా మీకు అనేది కూడా చూద్దాము. సో అక్కడ కొంచెం ఏదైనా చాలా మందికి ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఏదో అన్యాయం చేసి బయటకు పంపించేశారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా డిస్కస్ చేద్దాం అబ్బా. సో ఇక్కడ మనకు నాగా గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. నాగా అయితే చాలా అడ్వకేట్ కదా, చాలా బాగా పాయింట్స్ పెట్టగలంత టాలెంట్ ఉంటది వాళ్ళకు. సో చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ మనకు ప్రసన్న కుమార్ కూడా పాపం నాగాకి డమ్ అని ఇవ్వడం అనేది అయితే కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ ప్రసన్న కుమార్ గారు ఏమనుకున్నారంటే, యాక్చువల్ గా ఇలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఎవరైనా కూడా వాళ్ళకు జాలి దయ అవి నచ్చవబ్బా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వాళ్ళ మీద ఒక కన్సర్న్ చూపిస్తున్నారన్నా, నాకేదో లోపం ఉండి నా పైన చూపిస్తున్నారు అనుకుంటే తప్ప తనకున్న స్ట్రెంగ్త్, తనకున్న క్వాలిటీస్ ని బట్టి ఇవ్వాలనుకుంటారే గాని ఏదో జాలి దయతో ఇస్తారు అంటే వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ ఏమైంది అంటే, జాలి దయతో నాకు లీడర్షిప్ ఇస్తే అక్కడ స్వాప్ కూడా ఎవరు చేసుకోరు. ఆ రోజు గిఫ్ట్ బాక్సులు ఇస్తారు కదా, ఆ రోజు అతనితో ఎవరు స్వాప్ చేసుకోరు. ఎందుకంటే ఏదో మంచిదే ఇచ్చుంటాలే అనొక అది నచ్చట్లేదు ఆయనకి. బట్ అది ఓవరాల్ గా చెప్పలేకపోతున్నాడు. ఆయన ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, అబ్బా ఇప్పుడు గొడవ ఉన్నప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదైనా మాట్లాడేస్తారు. అదే హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆ గొడవ లేనప్పుడు మనము అంత గట్టిగా కూడా ఎదుటి వ్యక్తిపై మాట్లాడలేం. కానీ బిగ్ బాస్ హౌస్ కి అట్లా మాట్లాడేటోళ్లే కావాలి. ఏ టైంలో అయినా కూడా ఆ స్కిల్స్ ఉండాలి, పాయింట్ పెట్టాలి, గట్టిగా మాట్లాడాలి, తనకి ఏమనిపిస్తున్నది గట్టిగా చెప్పగలగాలి. ఆ పాయింట్ అనేది ప్రసన్న కుమార్ నాకు సింపతి జాలితో నాకు ఇచ్చాడు అనిపించింది అని చెప్తాడు. కానీ డమ్ అంటే ఏం తెలియనోడు, తెలివి తక్కువడు అని చెప్పి ఇవ్వడం అనమాట. అది కొంచెం కరెక్ట్ కాదు అక్కడ. సో ఆ మాట కూడా అయితే ఫస్ట్ ఏంటంటే, నేను ఈగోయిస్టిక్ హరీష్కి ఇద్దాం అనుకుంటా అని అంటాడు అనమాట. సో నాకు ఇక్కడ ఏమీ లేవు అని అంటాడు. అలా చెప్పడం వల్ల ఇక్కడ మన నాగా అంటాడు, నేను అసలు సింపతి అనే వర్డే యూజ్ చేయలేదు, అక్కడే బ్లండర్ అయిపోయింది ప్రసన్న కుమార్ గారికి. బ్లండర్ అంటే ఇక్కడ నేను సింపతి యూజ్ చేయనప్పుడు మీరు సింపతి ఎలా అనుకుంటారు, కానీ నా పైన నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. మెంటల్ గా నేనేమన్నా నా ఫిజికల్ అపీరెన్స్ నా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ కాబట్టి నేను మెంటల్ గా వీక్ ఉన్నానని అలా అన్నాడా అనేది రెండు రకాల అర్థాలు వచ్చే విధంగా ఉన్నాయి ఇక్కడ. సో మెంటల్ గా కూడా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అంటే నేనేదో తక్కువగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఎప్పుడు తనకు ఒక లోపం ఉందనుకో ఒక వ్యక్తికి, ఆ లోపాన్ని ఒక 10 మంది చూపించినప్పుడు వాళ్ళు అదే మైండ్ లో ఉంటది, ఇంకా వాళ్ళు వేరే ఆలోచనలోకి వెళ్ళదు అనమాట. సో ప్రసన్న కుమార్ గారు అక్కడ అలా ఆలోచించారు. కానీ ఇక్కడ మన నాగా యాక్చువల్ గా నేను ఫేవర్ చేసిందే మీకు, మీరే అలా ఆ ఫేవర్ అది నచ్చట్లేదు అక్కడ. ప్రసన్న కుమార్ అదే పెట్టాల్సింది పాయింట్, నాకు అది నచ్చట్లేదు జాలి దయ చూపించడం కూడా తప్పేనా ఆ జాలి దయనే నాకు నచ్చట్లేదు అన్న పాయింట్ పెడితే బాగుండేది అనిపించింది. నాగా ఇక్కడ సూపర్ పాపం. అతను అంతా అన్నా కూడా ఇక్కడ ఒక్క మాట దాటి కూడా ఆయన కరెక్ట్ పాయింట్ మీద ఉన్నాడు. అలాగే అతని గేమ్ కూడా సూపర్ అబ్బా. లాస్ట్ లో ఆ గేమ్ లో 3 పాయింట్స్ తెచ్చేస్తాడు చూడు, 2 స్టార్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. బిగ్ బాస్ లోకి పక్కా వెళ్తాడా అంటే చెప్పలేము. ఇక్కడ మన అభిజిత్ గారికి బాగా నచ్చాడు నాగా, వెళ్తే వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ నువ్వు చాలా బాగా కరెక్ట్ గా ఆడవు, తప్పులు లేకుండా ఆడావు అని చెప్తాడు, అది బాగా నచ్చింది. సో స్టార్ కూడా వచ్చింది పాపం. కానీ చెప్పలేమంటే ఇలాంటి వ్యక్తులు ఎందుకో నాకు నాగా మంచి పర్సన్, మంచిగా ఆడుతున్నాడు, కానీ బిగ్ బాస్ కి ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ క్వాలిటీస్ ఉండాలని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. అలాగే షాకిబ్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ కొన్ని రూల్స్ చెప్పిర్రు, శ్రీముఖి కోప్పడుతుంది. ఏంటంటే వీళ్ళు తోలుబొమ్మల ఆటలాగా ఆడాలి, ఆడినప్పుడు అక్కడ కింద ఇటు కొన్ని స్వీట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్వీట్ చెప్పినప్పుడు ఆ స్వీట్ వీళ్ళ కాళ్ళ గంతలు కడతారు. ఆ స్వీట్ చెప్పగానే ఆ స్వీట్ చీపిచ్చి ఇక్కడ ఖాళీ బాక్సెస్ లో వేయాలన్నమాట, ఖాళీ బౌల్స్ ఉంటాయి.
ఫస్ట్ ఒక 1.5 minute ఇచ్చారంట, బిందు చెప్తుంది. 1.5 minute ఇచ్చినప్పుడు వీళ్ళు అప్పుడే కొంచెం చెక్ చేసుకోవాల్సింది. అయితే మధ్యలో ఒక గ్యాప్ లో అప్పుడు చెక్ చేసుకుంటున్నారు అనమాట. అప్పుడు శ్రీముఖి ఫుల్ అవుతుంది అనమాట, ఫుల్ సీరియస్ అవుతుంది మన షాకిబ్ పైన. ఎందుకంటే షాకిబ్ మీద కొంచెం ఉంది ఫస్ట్ నుంచి, జడ్జెస్ ఏదో అన్యాయం చేశారు అన్న ఫీలింగ్ ఉండింది ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ మనీ టాస్క్ లో ఆయనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అప్పుడు తనకు అర్థం కాలేదని చెప్పాడు. కానీ అక్కడ నవదీప్ సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చాడు. అక్కడ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా సరిగా ఆలోచించకుండా అక్కడ ఆడాడు. కాకపోతే కల్కి తర్వాత ఏమైంది, ఎక్స్పోజ్ అయింది మనీష్ ద్వారా. నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా మనీ అని అక్కడ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే అక్కడ జడ్జెస్ ఇవన్నీ కనిపెట్టలేదు, అక్కడ షాకిబ్ అన్యాయం జరిగిందన్న ఒక ఇది ఉంది అనమాట. అలా ఉండడం వల్ల షాకిబ్ పై ఆ రోజు కన్సర్న్ పెరిగింది, ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. సో ఈ రోజు కూడా అంటే నీకు ఏది అర్థం కాదా, నువ్వు ఏది చేయలేవా అన్నట్టు శ్రీముఖి కొంచెం షాకిబ్ పైన సీరియస్ అయింది. మళ్ళీ షాకిబ్ బాగా ఆడుతున్నాడు, టకటక వచ్చి అక్కడ గడ్డ కొట్టేస్తున్నాడు పెట్టేసుకొని. సో దానివల్ల కూడా ఇక్కడ ప్రాక్టీసింగ్ చేస్తున్నావా, నువ్వు ప్రాక్టీసింగ్ చేయడం కరెక్టేనా, ఇప్పుడు ఈ మధ్య టైంలో ప్రాక్టీసింగ్ చేస్తే ఇంకా నువ్వు అక్కడ గెలిచినట్టే కదా అన్నట్టుగా అవుతుంది అనమాట. ఇక్కడ షాకిబ్ అండ్ ప్రియా ఇద్దరు చేస్తుంటారనమాట అక్కడ. సో అప్పుడు ఇంకా జడ్జెస్ ఇంకా పిలుస్తారు, ఏంటి నువ్వు ఎల్లో కార్డు కూడా షాకిబ్ కి వచ్చేస్తుంది, ఏంటి నువ్వు అలా ఆడడం కరెక్టేనా, నువ్వు అలా ప్రాక్టీస్ చేయడం కరెక్టేనా, మీకు ముందే 1.5 minute టైం ఇచ్చి అప్పుడు ఆడాల్సింది కదా అంటే మీరు నాకు రూల్స్ అన్ని ఏం చెప్పలేదు కదా ప్రాపర్ గా అని ఏదో ఒకటి అన్నాడు ఖచ్చితంగా షాకిబ్. నువ్వు అంటే అన్యాయం చేశారని కూడా అని ఉండొచ్చు, అన్యాయం ఏం లేదు ఇక్కడ. ఖచ్చితంగా షాకిబ్ బిగ్ బాస్ దృష్టిలో పెట్టుకొని ఆడుతున్నాడు, బిగ్ బాస్ లో కూడా అలానే ఉంటాయి టాస్కులు. నాకు రూల్ ఏం చెప్పలేదు కదా, ఈ రూల్ ఏం లేదు కదా, నా స్ట్రాటజీ ఇది, నేను స్ట్రాటజికల్ గా ఆడాను, నేను ఇలా ఆడాను, నేను అలా ఆడాను, మీరైతే ఇవన్నీ లేవు కదా, మళ్ళీ రూల్స్ చదువుకుంటుంటారు బిగ్ బాస్ హౌస్ లో. సో దాన్ని బేస్ చేసుకొని ఆడాడు షాకిబ్. ఇక్కడ మంచిగానే అనిపించింది నాకు, అది స్ట్రాటజీ అబ్బా స్ట్రాటజీ. కాకపోతే ఏంటంటే ఇది బిగ్ బాస్ హౌస్ కాదు కదా, ఇక్కడ 3 జడ్జిలు ఉన్నారు, ఇక్కడ యాంకర్ ఉన్నది, వీళ్ళంతా చూస్తున్నారు కదా. సో కానీ ఇక్కడ నా స్ట్రాటజీ అది అని కొట్టిపారేసే లెక్క మాట్లాడచ్చు షాకిబ్. కానీ ఇక్కడ అభిజిత్ కోపం వచ్చేసింది, సీరియస్ గా మాట్లాడాడు. సో కొంచెం కానీ బిగ్ బాస్ హౌస్ లో అయితే ఎవరు చూడరు కదా, అప్పుడైతే ఎవరిదైనా చెల్లిపోతుంది, మాటనే చెల్లిపోతుంది. అక్కడ ఆడితే కరెక్టే కానీ ఇక్కడ ఆడడం కరెక్ట్ కాదు అని కొంతమంది ఒపీనియన్ ఉంటది. ఖచ్చితంగా ఆడచ్చు, ఆడద్దు అని కూడా కొంతమందికి ఒపీనియన్ ఉంటది అది. సో నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది అయితే నాకు కొంచెం కావాలని జడ్జెస్ మీదకి తీసుకొస్తున్నాడు మళ్ళా షాకిబ్. సూపర్ అనిపిస్తుంది. ఖచ్చితంగా షాకిబ్ లాంటి వాళ్ళు కూడా ఉండాలి బిగ్ బాస్ హౌస్ లో. అంత స్ట్రాటజికల్ మూవ్మెంట్ అనమాట, అట్లనే చేయాలి మరి బిగ్ బాస్ అంటే గెలవాలంటే. బట్ ఏంటంటే ఇక్కడ అందరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏదో నాకు అభిజిత్ కొంచెం ఎక్కువ సీరియస్ అయ్యాడేమో అనిపించింది నాకు. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఎవరి వర్షన్ వాళ్ళదబ్బా, అందరి ఒపీనియన్ ఒకేలా ఉండదు కదా, ఒక షో జరిగితే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటది. సో అది అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ మంచి పాయింట్స్ ని డిస్కస్ చేస్తానండి నా ఛానల్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా 3 ఎపిసోడ్లు ఉన్నాయంట. సో ఎల్లో కలిస్తే రెడ్, 2 ఎల్లోలు కలిస్తే రెడ్ వచ్చేస్తుందని ఫస్ట్ మన నవదీప్ చెప్పేస్తాడు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి, అలాగే పర్ఫార్మెన్స్ బిహేవియర్ కన్సిడరేషన్ లోకి వస్తాయి. అలాగే బీబీలో ఉండాలంటే కామన్ సెన్స్ ఉండాలి, ముఖం మీద బరాబర్ చెప్పాలి అని బిందు నవదీప్ గారు బాగా మాట్లాడతారు. సో బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలనేది చెప్తారు. అలాగే ఫస్ట్ శ్రేయాని పిలుస్తారు, శ్రేయ శ్రీజకి క్లెవర్ అని ఇస్తుంది. సో అది తెలివా అది ఇదా అని శ్రీముఖి అంటది. అంటే అది అని కాదు, బాగా ఆడుతుంది, ఫస్ట్ కొంచెం ఇరిటేషన్ తెప్పించిన తర్వాత చాలా బాగా ఆడుతుంది అని అంటది. సో మళ్ళీ శ్రీముఖి కూడా ఒక పోస్ ఎత్తది, మనీష్ కంటే తెలివైందా శ్రీజ అంటే అని అంటారు అందరు. ఇక చేతులు ఏమంటండి అని చేతులు పాపం ఇక్కడ మనీష్ ని మళ్ళీ కావాలని గుచ్చి డిస్కరేజ్ చేసిన అనిపించింది. తర్వాత నిఖిత మనీష్ ఓవర్ స్మార్ట్ అని ఇచ్చేస్తుంది, అంటే నువ్వే గ్రేట్, ఎదుటోళ్ళంతా ఏం చేయలేరు, ఏం ఆడలేరు, ఏం పీకలేరు అన్న మాట ఒకటి మాట్లాడుతుంది. సో కరెక్టే మాట్లాడింది అబ్బా, మనిషికి అలాగే ఉంటది. సో అంటే నేను మళ్ళీ మొన్న ఒక టాస్క్ ఆడావు కదా, అదే హోల్స్ టాస్క్, అవన్నీ వచ్చి ఒక్కొక్క గ్రూప్ నుంచి వచ్చేసి ఆడుతుంటారు కదా, అప్పుడు మీ టీం మెంబర్స్ కి ఎవరికి అవకాశం ఇవ్వకుండా నువ్వే తీసుకున్నావు కదా 4 ఛాన్సులు. సో అప్పుడేం బీకావు నువ్వు అని ఒక్కటి అడిగితే బాగుండేది పాయింట్. కాకపోతే ఇక్కడ మనీష్ ఎక్కువ డిఫెండ్ చేసుకోలేదు. సో మనీష్ ఓవర్ స్మార్ట్ అని
మీరు అందరూ అనుకుంటూ రాని అడుగుతారు శ్రీముఖి, అందరు చేతులు పెడతారు పాపం. ఎందుకో మనిషికి గచ్చి రాలే, కావాలని వీళ్ళు ఎత్తి తొక్కేస్తున్నట్టు అనిపించింది. తర్వాత ప్రియా షాకిబ్కి ఇస్తుంది బోరింగ్ ట్యాగ్. బోరింగ్ ట్యాగ్ అసలు ఏం ఆడతలేడు, ఫస్ట్ నుంచి బోరే ఇంకా అన్నట్టుగా చెప్తారు. చెప్తే ఫోన్ పగల కొట్టాడు కదా అని అడిగితే అదొక్కటే ఎంటర్టైన్మెంట్, నీకు ఫోకస్ లేదు, నువ్వు సరిగా బలం పెట్టి ఆడట్లేదు, ఫిజికల్ టాస్క్లు ఆడట్లేవు అని అంటది అనమాట. నేను ఎందుకు ఆడతలేను, అదే ఆ బెలూన్స్ టాస్క్ లా తీసేది ఫిజికల్ గా ఆడాను, ఫోకస్ పెట్టి కూడా ఆడానని వాదించుకుంటాడు. బాగా అనిపించింది. తర్వాత హరీష్ వచ్చేసి హిపోక్రేట్ శ్వేత శెట్టికి ఇస్తాడు, అంటే మాట మార్చేస్తుంది అనమాట. సో ఏంటంటే గిన్నెల టాస్క్ లో వాటి టాస్క్ టీషర్ట్ తుడిచి చేస్తావా అని ఎక్కిరిస్తుంది అనమాట. సో అది పెట్టాడు. కానీ ఇక్కడ అందరూ ఈమె నిజంగానే హిపోక్రటిక్ అంటే కాదు అని లేవడతారు అనమాట. సో ఇక్కడ మన హరీష్ లాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కావాలండి, బాగా మాట్లాడతాడు. సగటు భారతీయుడిగా మన పాత గుడ్డలు ఇంట్లో తుడిచి నీకు వాడుకోమా అని మన టాపిక్ తీసినట్టు అనిపించింది. సో టీషర్ట్ తీయడము, మోరల్ వాల్యూస్ లేవు అనడం అనేది తప్పు. సో నాకు అప్పటికప్పుడు కరెక్టే చేశాడబ్బా. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటే బిగ్ బాస్ హౌస్ లో చూడండి మీరు, మత్తుకుంటే ఇటువంటి స్ట్రాటజీస్. అంటే అప్పుడు నవదీప్ కొంచెం సపోర్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ శ్వేత అది పర్సనల్ గా కూడా చూసుంటాడు. టిష్యూస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుందట ఆ పిల్ల. పడేసినప్పుడు మరి ఏమి నీకు అంత నువ్వు అంత నువ్వు హైజీనిక్ గా ఉండాలనుకుంటే మన టిష్యూస్ పడేస్తావు కదా, అది కూడా అబ్జర్వ్ చేసిండు. అది కదా నవదీప్, ఆయన ఫీలింగ్ అది అని కొంచెం సపోర్టివ్ గా మాట్లాడతాడు. ప్రసన్న ఇక్కడ డమ్ముది మీకు చెప్పాను ఆల్రెడీ. తర్వాత హరీష్ కి కూడా పాపం ఈగోయిస్టిక్ ఇస్తాడు, కానీ అక్కడ కూడా సరిగా మాట్లాడలేకపోతాడు ప్రసన్న. పాయింట్ పెట్టు అంటే అదే మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా. అట్లాగే మన మిలిటరీ పవన్ వచ్చేసి డిమాండ్ పవన్ కి ఇమ్మెచ్యూర్ అని ఇస్తాడు, కానీ ఇమ్మెచ్యూర్ అనడం కరెక్ట్ కాదు. అక్కడ వీళ్ళు సోరీ ఏం చెప్పుకుంటాం అన్ని. తర్వాత అనుష దాలియాకి ఇస్తుంది లూజర్ అని ఇస్తుంది, అంటే అక్కడ ట్యాగ్ లేదు, సో లూజర్ అని రాసిస్తుంది. ఏంటంటే ఈ దాలి ఏంటంటే అంటే ఇప్పుడు సపోజ్ ఓడిపోయింది అనుకో, అదంతా కంటిన్యూ చేస్తుందంట ఆ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ అదే ఫీలింగ్ లో ఉంటుందట. సో నువ్వు ఆడినా ఆడకపోయినా నువ్వు వదిలేయాలి అన్నట్టుగా అనుష ఫీలింగ్. ఎందుకంటే అనుష కూడా ఏం ఆడతలేదు కాబట్టి అట్లా ఎందుకు నువ్వు అది కంటిన్యూ చేస్తావు అన్నట్టుగా ఇచ్చింది. కల్కికి ఇయ్యలేదు. ఇక్కడ ఏంటి మోసం చేశానంటే అందరికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అందరికి ఎందుకు ఇచ్చిన ట్యాగ్ ని మళ్ళీ మళ్ళీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పోయినాక మన నాగ్ సార్ వీకెండ్ ఎపిసోడ్ లో పెడతారు కదా, నచ్చలేదు, నచ్చినవు, నువ్వు పాము, నువ్వు ముంగిసా, నువ్వు లాడరు, నువ్వు పాము, ఇవన్నీ ఏవో పెడతారు కదా. అట్లనే ఇప్పుడు అందరికి ఇవ్వచ్చు కదా. కొంతమందికి అవకాశం ఇచ్చి కొంతమందికి అవకాశం ఇవ్వకపోవడం ఏంటి, కల్కికి అవకాశం ఇవ్వలేదు. సో నీ మీద గుడ్ ఆర్ బ్యాడ్ ఏది లేదు. సో నువ్వేంటి అంటే శ్రీముఖి అంటే నిన్నెవడు దేకలేదేమో అంటది. కొంచెం శ్రీముఖి కూడా కొంచెం ఇట్లా ఇచ్చేస్తుంది అనమాట. అయితే ఈ టాస్క్ ఉంటది కదా ఇది, అయితే అందులో కొందరు ఇట్లా ఈ చేత్తో తీసి ఇటు వేసే లోపే కరెక్ట్ గిన్నెలు పడకముందే దిగిపోతున్నారు. అనుష కూడా అట్లా వేసింది, ఏమైనా అబ్జర్వ్ చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. అనుష సరిగా ఏదు ఇట్లా పడకముందే దిగేసి బెడ్లు గడ్డ కొట్టేస్తుంది. హరీష్ కూడా బాగా ఆడాడు. షాకిబ్ ఉంటే మన నాగా గెలవలేకపోయేవాడు. సో ఇక్కడ మీకు షాకిబ్ అన్యాయం జరిగిందా, జడ్జెస్ ఓవర్ యాక్షన్ అనిపించిందా, అలాగే నాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలా, అలాగే హరీష్ వీళ్ళంతా ఎవరెవరు ఉండాలని మీకు నచ్చిన వ్యక్తికి ఓట్ చేసుకోండి. ఓన్లీ 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్ అయినా, అలాగే కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.